జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ టీచర్స్ తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిన్, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.